హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో గైస్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఒక నోటీస్ అనేది చెప్పడం జరుగుతుంది. అది ఏమిటంటే, మీరు ఎక్కడైనా కానీ, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ టాలీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ టాలీ కోర్సుకు సంబంధించి ఇండెక్స్ ఏమి ఉండాలి. సో ఇవన్నీ మీరు వెళ్ళి జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తారా లేదా తెలుసుకోండి. ఓకే, తెలుసుకోకపోతే వాళ్ళు ఏమి చెప్తారో అదే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ కానీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయో లేదో తెలుసుకోవాలి కంపల్సరిగా. ఇవన్నీ కవర్ అవుతాయి అంటేనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఏదో వెళ్ళాము, ఫ్రెండ్స్ చెప్పారు, వారు చెప్పారు, మా అన్న చెప్పాడు, మా బ్రదర్, మా చిన్నమ్మ చెప్పింది, మా చిన్నాన్న చెప్పాడు, ఇలాంటివన్నీ కథలు వద్దు. ఓకే, సో మీరు సమ్ అమౌంట్ పెట్టి మీరు నేర్చుకుంటున్నప్పుడు ఈ టాపిక్స్ అవన్నీ కవర్ అవుతాయో లేదో అడిగి తర్వాత జాయిన్ అవ్వండి, లేదంటే జాయిన్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే అది 5,000 అయినా, 6,000 అయినా, 10,000 అయినా ఎంత అమౌంట్ ఉండొచ్చు. బట్ ఈ కాన్సెప్ట్స్ అక్కడ కవర్ అవుతాయో లేదో తెలుసుకోండి. తెలుసుకోకుండా జాయిన్ అవ్వద్దు. ఓకేనా? సో నేను అది ముందు చెప్తున్నాను. ఓకేనా? ఆ ఇండెక్స్ ఏంటో చూపిస్తాను. టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ కోర్స్ ఇండెక్స్. యా గైస్, సో ఇండెక్స్, టాలీ కోర్స్ ఇండెక్స్ మీకు చూపించడం జరుగుతుంది, చూడండి. ఓకే, సో స్టార్టింగ్ చూసుకుంటే అకౌంటింగ్ బేసిక్స్, అకౌంటింగ్ డెఫినేషన్. ఓకే, తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అకౌంటింగ్ సైకిల్ ఏంటి. ఓకే, బేసిక్స్ అన్నీ కవర్ అయితే లేదో చూసుకోవాలి. తర్వాత టాలీ గురించి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, మెరిట్స్ ఆఫ్ టాలీ, గ్రూప్స్ లెడ్జర్స్, ఓచర్ ఎంట్రీ కీస్, టాలీ వర్షన్స్, షార్ట్ కట్ కీస్, ఇవన్నీ కవర్ అవుతాయి లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత చూస్తే జిఎస్టీకి వస్తే జిఎస్టీ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, కరెంట్ స్ట్రక్చర్ ఏంటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లెడ్జర్ అండ్ ఐటమ్ వైజ్ ట్యాక్స్. తర్వాత సెస్ అంటే ఏంటి, అడిషనల్ సెస్ అంటే ఏంటి, రిటర్న్స్ ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, ఓకే, జిఎస్టీ నెంబర్ ఏంటి ఏంటి, మిస్టేక్స్, ఓకేనా, మిస్టేక్స్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ జిఎస్టీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, సో తర్వాత చూసుకుంటే మనకి ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ వైజ్ చూస్తే జనరల్ ప్రాబ్లమ్స్ అంటే మనము అకౌంట్స్ ప్రిపరేషన్లో ఫస్ట్ జనరల్సే కదా మనం చేసేది. ఆ జనరల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి టాలీలో అనే ప్రాబ్లమ్స్ ఉండాలి. 1 or 2 or 3 ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత గ్రూప్స్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ ఎలా చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇద్దరు కలిసి ఒక బిజినెస్లో సమ్ పర్సంటేజ్తో అమౌంట్ పెట్టినప్పుడు, అవసరం ఉన్నప్పుడు బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం, అవసరం వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకునేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం చూసుకుంటే ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత బిల్ వైజ్ ఎలా మెయింటెనెన్స్ చేస్తాము, స్టాకు ఇన్వెంటరీస్ ఎలా పాస్ చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఎంటర్ చేస్తాము, మల్టీ కరెన్సీ అంటే ఏంటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అంటే ఏంటి, తర్వాత జిఎస్టీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ ఒక ఫస్ట్ మెటీరియల్లో కవర్ అవుతాయి. ఓకే, సో అంటే ఒక మ్యాక్సిమం మంచిగా డెప్త్గా స్టూడెంట్స్కి నాలెడ్జ్ నేర్పించాలంటే ఫస్ట్ ఇవన్నీ కవర్ అయితే లేదో తెలుసుకోవాలి. ఓకే, బట్ నేను నేర్పించే విధానంలో ఈ కంటెంట్ వచ్చేసి ఫస్ట్ మెటీరియల్ కంటెంట్, జనరల్ బేసిక్ జిఎస్టీ కాన్సెప్ట్ సంబంధించి మెటీరియల్ సంబంధించి, ఫస్ట్ మెటీరియల్ సంబంధించి డేటా. ఓకే, ఇప్పుడు సెకండ్ మెటీరియల్కి వస్తే, నా సిస్టంలో సెకండ్ మెటీరియల్కి వస్తే ప్రొఫెషనల్ కోర్స్. దీంట్లో నేను ఏం కవర్ చేస్తాను, ఓకే, నేను కవర్ చేసేదాన్ని కాదు, రేపు ఎక్కడ వెళ్ళినా కూడా టాలీ నేర్పించేటప్పుడు ఇదే కంటెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఓకే, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నాను. సెకండ్ ప్రొఫెషనల్ కోర్సు ఇండెక్స్లో చూసుకుంటే మనకి చూడండి, టైప్స్ ఆఫ్ వోచర్స్, F11 ఫీచర్స్, F12 ఫీచర్స్ అండ్ టైప్ ఆఫ్ కంపెనీస్, ఏం చేయొచ్చు మన రియల్ లైఫ్లో అనుకుంటే టాలీ ప్రైమ్ యూజ్ చేసే ప్రతి పర్సన్ కూడా టాలీని ఎలాంటి టైప్స్ ఆఫ్ బిజినెస్కి యూజ్ చేయొచ్చు అని చూసుకుంటే, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఒక ఫైనాన్స్ ఇయర్ అండ్ మొత్తం ఎంట్రీస్ ఎలా పాస్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, బయింగ్ అండ్ సెల్లింగ్,
పార్ట్నర్షిప్, ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి ఎలా మార్కెట్లో సేల్ చేస్తాం. తర్వాత గోడౌన్స్, మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి, బ్యాచ్ వైజ్ మనకి ట్యాబ్లెట్స్కి, తర్వాత మ్యాక్సిమం ఫెర్టిలైజర్స్కి, తర్వాత మనకి ఎలక్ట్రికల్ గూడ్స్కి బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి, అది ఎలా ఎంటర్ చేయాలి. ప్రైజ్ లిస్ట్ అంటే మనకి హోల్సేలర్స్, రీటైలర్స్, ఓకే, కన్సూమర్స్, వాళ్ళకి ఏ విధంగా మన పర్సంటేజ్ ఇస్తాం రెగ్యులర్ కస్టమర్స్ అయితే. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, టీసీఎస్, టీడీఎస్, ఇవి ఎలా చేయొచ్చు. తర్వాత టెక్నికల్ పాయింట్ చూస్తే ప్రింటింగ్ సెట్టింగ్స్, లైక్ ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా వద్దనుకున్నా, సో మనం ఏం చేయాలి. ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి, డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలి, కంపెనీ పాస్వర్డ్ ఎలా సెట్ చేస్తాం, ఎలా రిమూవ్ చేస్తాం, స్ప్లిట్ కంపెనీ డేటా ఎలా చేయాలి, ఓచర్ టైప్ నెంబర్ చేంజింగ్ ఏ విధంగా చేయాలి, అంటే ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్, డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఈమెయిల్ ఫెసిలిటీ ఎలా మనం చేస్తాము, ఇన్వాయిస్ని ఈమెయిల్కి ఎలా సెండ్ చేస్తాము, ఇవంతా సెకండ్ మెటీరియల్లో మనం చెప్పే కోర్సులో కవర్ అవుతుంది. ఓకే. థర్డ్ మెటీరియల్ చూసుకుంటే పేరోల్ కోర్స్, పేరోల్ అనమాట. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎలా ఎంటర్ చేస్తాం, కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ యూనిట్స్, ఒక బాక్స్లో 50 పీసులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఎంటర్ చేసుకోవాలి, హోటల్లో ఎలా వర్క్ చేస్తే ఆ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, బీఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఫ్రీ ఐటమ్స్ ప్రాబ్లమ్స్, ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎలా ఇది చేస్తాము, పర్చేజ్ అండ్ సేల్స్ కొటేషన్ ఎలా ఇవ్వాలి, పాయింట్ ఆఫ్ సేల్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ థర్డ్ మెటీరియల్లో మనకి కవర్ చేస్తామండి. తర్వాత పేరోల్ అంటే ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో వాటికి సంబంధించి మనం ఏ విధంగా క్రియేషన్ చేయాలి, క్రియేషన్ ఆఫ్ పేరోల్ మాస్టర్స్, ఎంప్లాయీ మాస్టర్స్, పేరోల్ యూనిట్స్, అటెండెన్స్ టైప్స్, పే హెడ్స్ క్రియేషన్, శాలరీ డీటెయిల్స్, తర్వాత అటెండెన్స్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్, పేమెంట్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్స్, పే షీట్స్, ఇవన్నీ కూడా మనం థర్డ్ మెటీరియల్లో పేరోల్ కోర్సులో చూస్తాం. అంటే మీరు ఎవరి దగ్గరికి, ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో నేర్చుకోవాలంటే ఈ కంటెంట్ వారు మీకు నేర్పిస్తారా లేదా అనేది తెలుసుకోండి. సో టాలీ కంటెంట్ అంటే ఇప్పుడు చూపించిన 3 మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో ఆ 3 మెటీరియల్స్ కంటెంట్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే అది మీరు ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు పూర్తిగా డెప్త్గా నేర్చుకోవాలి. సగం సగం నాలెడ్జ్ నేర్చుకుంటే సగం సగంలోనే ఉంటాం. కాబట్టి ఈ 3 మెటీరియల్స్లో కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ వాళ్ళు చెప్తారా లేదా కనుక్కొని జాయిన్ అవ్వండి. ఓకే. అమౌంట్ తక్కువ ఉందని జాయిన్ అయిపోయి, ఓకే, వారు పూర్తిగా చెప్పకుండా అలా ఉంటే ట్రబుల్ అవుతుంది. ఓకేనా. సో అది ఈ కంటెంట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.